ఆయన ఎక్కువ ఇదే మాట్లాడడం కానీ హోప్ ఇంకా నేను నీతో ఉంటే నేను మంచిగా ఉంటా అన్న ఫీలింగ్ నాకు వచ్చిండే అనమాట. ఆ ఫీలింగ్ నిజమైందా ఈరోజు? చాలా నిజమైందుకే కదండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. సిచ్యువేషన్ కట్ చేస్తే ఈడ అమ్మ కొడుకులా కనబడుతున్నాడు. అమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అమ్మకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో నాకు అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తుంటాడు అనమాట. నన్ను కూడా సేమ్ కూతురులాగానే చూసుకుంటది కదా అమ్మ కూడా. నేను కూడా అమ్మ అమ్మ అనే పిలుస్తా, అత్తయ్య అని ఎప్పుడు విలువలేదు. నేను ఇంట్లో ఒక్క పని చేయను, అయ్యో ఇంత నాకు వంటలు రావు, నేను వంట చేయను, అయినా కూడా ఏమనకుండా లేట్గా లేచినా ఏ విషయానికి ఏ ప్రాబ్లం లేదు నాకు ఇంట్లో. ఓకే, మంచిగా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు నాకున్న మరిది ఇప్పుడు ఉన్నా కూడా మేము ఎప్పుడు ఈయన నాకు మరిది అవుతాడు, నేను వదిన అవుతా, ఈమెకి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈయనకి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడు లేదు. మేము ముగ్గురం ఉన్నామంటే ఫ్రెండ్స్. సో అరవింద్ గురించి, అరవింద్కి బాగా నచ్చిన 2 things ఏవైనా చెప్పాలి అని అంటే